ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 31 మూవీ శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్, సలార్ సినిమాలతో సక్సెస్ రేసులో ఉన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో సినిమాను ప్రకటించి చాలా కాలమైంది. తారక్, RRR తదుపరి దేవర చిత్రాలతో బిజీగా ఉండటం, నీల్ సలార్ షూటింగ్లో బిజీగా ఉండటంతో సినిమా ప్రారంభం డిలే అయింది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం తెలిపింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తారని నేను ముందే ఊహించాను, కానీ నేను నా జోనర్లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికి భిన్నమైన భావోద్వేగాలతో వైవిధ్యభరితంగా ఉండే చిత్రంగా ఉంటుంది. నాకు ఇది చాలా కొత్త కథ అని అన్నారు. ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్తో మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డ్రాగన్ అని పేరు ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే టైటిల్ ఏంటనేది ఇంకా వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని కూడా ప్రశాంత్ 2 భాగాలుగా తెరకెక్కిస్తారని టాక్ కూడా నడుస్తుంది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్లో ప్రస్తావించబడిన అంశాలను చూసి తారక్తో నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడనే చర్చలు మొదలైపోయాయి. ఎన్టీఆర్ నీల్ పోస్టర్ను మనం నిశితంగా గమనిస్తే వరల్డ్ మ్యాప్లో చైనా, భూటాన్ దేశాల పేర్లతో పాటుగా 1969 గోల్డెన్ ట్రయాంగిల్ అనే అంశాలు ప్రస్తావించబడ్డాయి. దీంతో 1969 నాటి గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ల సినిమా ఉండబోతుందని సోషల్ మీడియాలో ఓట్ ఆఫ్ నడుస్తుంది. చైనా, భూటాన్, సిక్కిం మధ్య నల్లమందు వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో జరిగే కథనే ఈ సినిమాలో చూపిస్తారనే ప్రచారము మొదలైంది. గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఈశాన్య మయన్మార్, బర్మా, నార్త్ వెస్ట్ థాయిలాండ్, నార్త్ లావోస్లో విస్తరించి ఉన్న ఒక పెద్ద పర్వత ప్రాంతం. ఇది 1950 కాలం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే ప్రాంతంలో ఒకటిగా నిలిచింది. దీన్ని డ్రగ్ క్యాపిటల్గా కూడా పేర్కొన్నారు. గోల్డెన్ ట్రయాంగిల్లో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించే కున్సా కుమింటాంగ్ అనే వ్యక్తి డ్రగ్ లార్జ్ అనే పేరు పొందాడు. షాన్ స్టేట్ ఆర్మీ గోల్డెన్ ట్రయాంగిల్లోని నార్కోటిక్స్ ట్రాఫికర్స్పై సైనిక చర్య ప్రారంభించి 1969లో కున్సాను అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ సంఘటనల ఆధారంగానే ఎన్టీఆర్ నీల్ చిత్రం రూపొందనుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఇంతకుముందు KGF Chapter 1, KGF Chapter 2, సలార్ వంటి పీరియడిక్ యాక్షన్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు కంఫర్ట్ జోన్లోనే ఎన్టీఆర్తో పీరియడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.